మన్యం జిల్లాలో మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా బాలేష్ గ్రామంలో నిమ్మక సుమన్ అనే గిరిజన యువకుడు పచ్చకామెరతో చనిపోయాడు. దీంతో మరోసారి మన్యంలో అలజడి రేగింది. మన్యం జిల్లాలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పచ్చకామెరతో 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పచ్చకామెరతో బాధపడుతూ 100 మందికి పైగా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ని అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి. సో మెడికల్ క్యాంప్ అనేది ఒక కనీసంగా వాళ్ళు అడుగుతున్న దాన్ని కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నట్టుగా ఉంది. సో పచ్చకామెరతో మృతుల సంఖ్య పెరుగుతుందనే ప్రమాదం, అలాగే భయం కూడా నెలకొన్న నేపథ్యంలో ఏంటి చర్యలు, ఏమైనా చర్యలు ఉన్నాయా ప్రభుత్వం వైపు నుంచి? హరి, నేను మనం ఆ ప్రాంతాలన్నీ కూడా మనం పర్యటించడం జరిగింది. ఈ రోజు పచ్చకామెరల వ్యాధికి 3 మృతి చెందినటువంటి పరిస్థితి తెలుస్తుంది. మొత్తంగా గతంలో 2 చనిపోయారు. ఈ రోజు నిమ్మక సుమన్ అనే 10th క్లాస్ విద్యార్థి మరొకరు మృతి చెందినటువంటి పరిస్థితి. నిన్న కూడాను సోమవారం నాడు గిరిజన సంఘాలన్నీ ఆందోళన అయ్యి మాకు ఒక మెడికల్ ఏర్పాటు చేయండి, ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేయండి, ఈ విద్యార్థుల తాలూకా ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మెడికల్ టెస్టులు చేయండి, ఫైనల్ గా ఏం జరుగుతుందని తెలియజేయండి, వీళ్ళు తీసుకుంటున్నటువంటి వాటర్ లో ఎట్లాగా కంటామినేషన్ అయింది అని దాని మీద కూడా ఒక నివేదిక తీసుకోవాలి. ఏంటంటే ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. సరికదా ఈ వాళ్ళ డిమాండ్స్ తోటి కలవడానికి నిన్న ఆసుపత్రి దగ్గర, పార్వతీపురం ఆసుపత్రి దగ్గర మంత్రి అచ్చెన్నాయుడికి, మంత్రి గుమ్మడి సంజయ్ రాణికి కలవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీసులతో ఈడ్చి పట్టుకు పడేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడడం జరిగింది. అంటే గిరిజనుల తాలూకా డిమాండ్ ని ఏది కూడా ప్రభుత్వం స్వీకరించేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. గిరిజనులకి వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడాను ఆశ్రమ పాఠశాలల్లోనే వీళ్ళు అస్వస్థతకు గురయ్యారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వీళ్ళు చికిత్స తీసుకున్నారు అని పేరెంట్స్ చెప్తున్నప్పటికీ కూడా నిన్న మంత్రి గుమ్మడి సంజయ్ రాణి వీళ్ళంతా కూడా ఇళ్ల దగ్గర చనిపోయారు, ఇళ్ల దగ్గర అస్వస్థతకు గురయ్యారు, కేవలం మట్టి ఖర్చుల కోసం 5,000 రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పడం అనేటువంటిది ప్రభుత్వం వీళ్ళ పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మనకు అర్థమవుతుంది. హరి, ఇప్పటికి కూడా వీళ్ళకి మెడికల్ క్యాంపుల డిమాండ్ అయితే ప్రభుత్వం ఇంతవరకు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. హరి, మరికొంతమంది ఇప్పటికే 150 మంది వరకు పచ్చకామెరల వ్యాధుల బారిన పడి ఉన్నారు, 40 మంది వరకు KGH లో చికిత్స పొందుతున్నారు, 70 మంది వరకు పార్వతీపురం మన్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్ల దగ్గర ఎంతమంది ఉన్నారనేటువంటి సంఖ్య కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. రైట్, యుగంధర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.